హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ గాక. ప్రార్థన చేసుకొని మూడో మాట మనం ధ్యానించుకున్నాము. తండ్రి దయగలిగిన నా యేసయ్య, నీ నామమునకు వందనాలు చెల్లించుకుంటున్నాము నా తండ్రి. ఈ శుక్రవారం జరిగిన నా దేవ, సెలవులో నా తండ్రి దేవ, నీవు పలికిన 7 మాటలు తండ్రి దేవ నేను ధ్యానిస్తూ ఉండగా నా ప్రభా, ఇప్పటివరకు నా తండ్రి దేవ నీ బిడ్డల ద్వారా మాట్లాడిన 2 మాటలు బట్టి నా తండ్రి దేవ నీకు వందనాలు చెల్లించుకుంటున్నా. అదే రీతిగా నా ప్రభా, నీవు పలికిన 3వ మాటలు కూడా నా తండ్రి మేమందరం ఎప్పుడు ధ్యానించుకోవచ్చు ఉండగా నా ప్రభా, నీ కృప తండ్రి తోడుగా ఉండి నడిపించి నీ ఆత్మ నడిపిస్తుంది దేవా. మాకు దయచేసి నువ్వు నాతోనూ బిడ్డలందరితో కూడా నా దేవా నీగా మాట్లాడి తండ్రి సహాయం చేయమని యేసు నామములో అడిగి పెట్టుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు వరకు మనము యేసుక్రీస్తు శిలువలో పలికిన 2 మాటలను మనం ధ్యానించి ఉన్నాము. సో ఇప్పుడు 3వ మాటని కనుక మనం గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము, యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనాన్ని గమనిస్తే యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. చాలండి. ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు తన తల్లి అయిన మరియతో పలికిన మాటగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. అక్కడ అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో మనం ఎన్నోసార్లు అంటే ప్రతి సంవత్సరం కూడా యేసుక్రీస్తు సిలువపై పలికిన 7 మాటలను మనం ధ్యానిస్తూ ఉంటాం. అదేవిధంగా సిలువపై పలికిన ఈ 3వ మాట కూడా మనకి ఏమని చెప్పబడుతుందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణమైన లేదా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు ఏ కారణం నిమిత్తమైతే తన కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నారు, ఆ కారణాన్ని లేదా ఆ చిత్తాన్ని నెరవేర్చడానికి కారకురాలైన మరియను లేకపోతే ఎంచుకున్న ఆ కార్యం నెరవేర్చబడటానికి ఎంచుకున్న మరియతో తల్లి అయిన మరియతో చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ చెప్తున్న మాట యేసు అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఇక్కడ మనం గమనిస్తూ ఉంటాము. అంటే అంతకుముందు వరకు ఆమెతో కానీ లేదా తన ఎవరైతే నీ కుమారుడు అని చెప్తూ ఉన్నారో సో అతనితో కానీ యేసుక్రీస్తు ఎటువంటి సంభాషణ అనేది వారి మధ్య జరగలేదు. కానీ ఇక్కడ కేవలం అక్కడంటే వారు దగ్గర నిల్చున్నారు. అంటే మరియతో పాటు తల్లి అని మరియతో పాటు మరికొందరు స్త్రీలు కూడా అక్కడ సిలువ యొద్ద ఉండటం అనేది యేసుక్రీస్తు గమనిస్తూ ఉన్నారు. సో గమనించి అక్కడ ఆమెను చూస్తూ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అనేసి. మనం ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనాన్ని కనుక గమనిస్తే లూకా సువార్త 2వ అధ్యాయం మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ తల్లి అయిన మరియ అంటే ఆ యొక్క పరిస్థితిలో ఆమె బాధ అంటే మనం డైరెక్ట్గా ఆ యొక్క తల్లి అయిన మరియని మనం చూడలేకపోయినాం. కొంతమంది మన ఫ్యాషన్ అంతా క్రైస్ట్ చూసే ఉన్నట్టు. సో ఆ సినిమాలో మనం చూస్తూ ఉంటాం. అదేంటంటే మరి ఎప్పుడు అంటే ప్రతి క్షణము కూడా ఆయన వెంబడిస్తూనే ఉంది. ఆయన వెంబడిస్తూ ఆయన చూస్తూ ఆయన చూసి ఆయన పడుతున్న బాధను చూసి ఈ తల్లి బాధపడుతుంది, తన కుమారుడు ఇంతగా బాధపడుతున్నాడు, శ్రమ పడుతున్నాడు. సో ఇక్కడ తల్లి అయిన మరియ బాధ వర్ణించలేని. తన కుమారుడు ఈ లోక పాపముల నిమిత్తము శ్రమ పడుతున్నాడు, తన కుమారుడు ఈ లోక పాపం ప్రతి ఒక్కరి వరకు ఆయన శిలువ మరణం పొందుతూ ఉన్నాడని ఆమె చూస్తూ ఆమె ఇక్కడ బాధతో ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసినప్పుడు మనం చదివిన ఈ వాక్యం ఈ లూకా సువార్తలో నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోలేదు. ఎక్కడంటే ఒక సుమయోన్ అనే ఒక మనుష్యుడు ఇక్కడ చెప్పిన మాట ఎవరి గురించి అంటే యేసుక్రీస్తు గురించి. అది ఎప్పుడు చెప్పారంటే యేసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడే. యేసుక్రీస్తు శిశువుగా ఉన్నప్పుడు తల్లి అయిన మరియ కానీ యోసేపు కానీ యెరూషలేముకి తీసుకొని వచ్చినప్పుడు చెప్తున్న మాటగా మనం అక్కడ గమనిస్తాం. అంటే నీ కుమారుడు అంటే నీ హృదయానికి ఒక డీప్ సారో ఉంది. అంటే ఒక తీవ్రమైన మనోవేదనకి కానీ తీవ్రమైన
దుఃఖానికి నువ్వు గురవుతావు. నీ కుమారుడు లోక పాపముల నిమిత్తము ఆయన చనిపోవలసి ఉన్నది, ఆయన ప్రజలందరినీ రక్షిస్తాడు అనేసి అక్కడ ఆనాడే సిమియోను అనే మనుషుడు చెప్పినట్లుగా. అదేవిధంగా లూకా సువార్త 2వ అధ్యాయం 49వ వచనంలో కూడా మనం గమనిస్తే ఆయన మీరేలా నన్ను వెతుకుచుండిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా. ఇక్కడ మన యేసుక్రీస్తు అది 12 సంవత్సరాల వయసప్పుడు జరిగిన సంఘటనగా మనం చూస్తూ ఉంటాం. అంటే శిశువుగా ఉన్నప్పుడే అక్కడ యేసుక్రీస్తు గురించి సిమియోను అనే మనుషుడు చెప్పి ఉన్నాడు. ఇక్కడ 12వ సంవత్సరం వయసున్నప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు మళ్ళీ తిరిగి యెరూషలేముకు వచ్చి వారు ఇక్కడ ఆయన వెనకాలే ఉండిపోవడం, అంటే తిరిగి తల్లి అయిన మరియా యోసేపు వచ్చినప్పుడు యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్నేలా వెతుకుచున్నారు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని అక్కడ ఆయన చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ విషయాలు అంటే మనకి ఆ యొక్క సమయంలో యేసుక్రీస్తు సిలువ ఎత్తు నిలిచినప్పుడు మరియా ఇవన్నీ ఆలోచిస్తుందని కానీ లేదా చెప్తుందని కానీ మనకి ఇక్కడ లేఖనాల్లో ఇవ్వబడలేదు. కానీ మనం అనుకోవచ్చు అక్కడ ఆ సమయంలో తన కుమారుని గురించి ఏవైతే మాటలు చెప్పబడినవో, ఏదైతే తన కుమారుడు నాకు 12 సంవత్సరాల వయసు అప్పుడే చెప్పి ఉన్నాడో ఆ మాటలన్నీ కూడా ఆమె గుర్తు చేసుకొని బాధపడుతూ ఉండవచ్చు. అయ్యో నా కుమారుడు ఆనాడే చెప్పి ఉన్నాడు, ఆనాడే సిమియోను అనే మనుషుడు చెప్పి ఉన్నాడు, నా తండ్రి పనుల నిమిత్తము నేను ఈ లోకంలో ఉండవలసిందని ఆనాడు చెప్పి ఉన్నాడని. సో ఆ మాటలన్నీ కూడా ఆమె గుర్తు చేసుకొని ఉండవచ్చు. ఆ మాటను గుర్తు చేసుకొని తన కుమారుడు లోక పాపముల నిమిత్తము మరణిస్తూ ఉన్నాడు, అని శిలువ మరణం పొందుతూ ఉన్నాడు, ఎంతో అవమానాన్ని పడుతూ ఉన్నాడు అనేసి అవన్నీ కూడా ఆమె జ్ఞాపకం చేసుకొని కన్నీరు కారుస్తూ అక్కడ బాధపడుతూ ఉండగా తల్లి అని మరింత ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట, అమ్మ ఇదిగో నీ కుమారుడు అనేసి. ఇక్కడ మనొక ఈ మాట అమ్మ ఇదిగో అనేది అంటే ఆ ఉమెన్ ఇంగ్లీష్లో కనుక మనం గమనిస్తే అక్కడ డియర్ ఉమెన్ అని చెప్పబడుతుంది. మనకి అక్కడ అమ్మ అనేది తల్లి గురించి మనకు చెప్పబడలేదు, కానీ డియర్ ఉమెన్ అంటే మనకి ప్రాచీన గ్రీక్ భాషలో అంటే లేదా మనకి బైబిల్ చరిత్ర చెప్పబడుతుందంటే అమ్మ అనేది తన తల్లి గురించి, తనకి జన్మనిచ్చిన తల్లి గురించి పిలుస్తున్నట్లు కాదు, కానీ ఒక స్త్రీకి గౌరవప్రదంగా వాడే పదంగా మనకి ఇక్కడ చెప్పబడుతుంది. సో ఇక్కడ మరియని తన తల్లి అని పిలవట్లేదు, అమ్మ అని పిలుస్తున్నాడు. ఒక స్త్రీని అంటే ఒక గౌరవిస్తున్నాడు ఆమెని. యేసుక్రీస్తు ఆమెను గౌరవిస్తూ అమ్మ అని పిలుస్తూ ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు బాధపడవద్దు, నేను శిలువ మరణం పొందుతున్నానని నువ్వు కన్నీరు కార్చవద్దు, నువ్వు ఇక నుంచి ఒంటరివి కావు, ఇక నుంచి నీకు తోడుగా ఉండటానికి ఇదిగో నీకు కుమారుని అనుగ్రహిస్తూ ఉన్నాననేసి అక్కడ తనతో పాటు ఉన్న తన ప్రియమైన శిష్యుడైన యోహాను చూపించి చెప్తున్న మాటగా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటామంట. సో ఇక్కడ యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, ఇక నుంచి నేను నీ కుమారుని కాదు, నేను ఏ కారణం నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చి ఉన్నానో అది నెరవేర్చబడింది. సో ఇక నుంచి నేను నీ కుమారుని కాదు, ఇక నుంచి నీకు కుమారునిగా యోహాను ఉంటాడు, నా ప్రియ శిష్యుడైన యోహాను ఉంటాడు, అతడే నీకు అండగా ఉంటాడు, అతడే నిన్ను పోషిస్తాడు, అతడే కడ వరకు నీకు తోడుగా ఉంటాడు అనేసి తన ప్రియమైన శిష్యుని చూపించి అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో మనం చూసుకున్నట్లయితే మన ఈ లోకంలో ఎన్నో సంఘటనలు మనం చూస్తూ ఉంటాం, మనకి న్యూస్లో చూస్తూ ఉంటాము, వింటూ ఉంటాము, లేదా మన చుట్టుపక్కల చూస్తుంటాం. ఎంతోమంది వారి తల్లిదండ్రులను చూసుకోకుండా వదిలేయటం కానీ, వారిని ఇంటి నుంచి గెంటి వేయటమే కానీ, అదేవిధంగా మనం చాలా న్యూస్లో చూస్తూ ఉంటాము తన ఆస్తి కొరకు, తల్లిదండ్రుల ఆస్తి కొరకే కానీ వారిని చంపి వేయటం, లేదా వారిని ఇంట్లో నుంచి బయటికి పంపించడం అనేది మనం ఎన్నో సంఘటనలు అనేది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ మన అందరికీ మాదిరికరంగా ఉంటాయి. ఎందుకంటే మనకి 10 ఆజ్ఞల్లో చెప్పబడింది ఏంటంటే, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. సో ఇక్కడ యేసుక్రీస్తు ఆ మాటలు లేదా ఆ ఆజ్ఞను పాటిస్తూ మనందరికీ మాదిరికరంగా ఉండటానికి ఇక్కడ ఈయన చేస్తున్న ఆ యొక్క విషయంగా మనం గమనించి ఉండవచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూస్తూ ఉంటే అక్కడ తల్లి అయిన మరియా ఇక్కడ ప్రియమైన శిష్యునికి అప్పగిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు. ఎందుకు అంటే మనకు లేఖనాలు చదువుతూ ఉంటామో అతనికి సహోదరులు కూడా, యేసుక్రీస్తుకి సహోదరులు కూడా అంటే మరికి ఇంకా కుమారులు కూడా ఉన్నట్టుగా కూడా మనం గమనిస్తుంటాం. అదేవిధంగా మన లేఖనాల్లో మనకు చెప్పబడుతుంది ఏంటంటే, వారెవరు కూడా ఆయనను విశ్వసించలేదు, వారెవరు కూడా ఆయనని వెంబడించలేదు. మనం గమనిస్తే మరియా యేసుక్రీస్తుకి ఒక తల్లిగానే మాత్రమే కాకుండా ఒక స్నేహితురాలిగా, అలాగే ఒక ఆయనను వెంబడించే స్త్రీగా ఉన్నట్లుగా కూడా మనం గమనిస్తాం. సో ఇక్కడ
తన కుమారుడిగా తన బాధ్యతను నెరవేర్చడం మాత్రమే కాకుండా ఒక రక్షకునిగా ఈ లోక పాపము నిమిత్తం మరణించిన ఆ రక్షకునిగా ఆమె బాధ్యతను, అంటే ఆమె తిరిగి ఒంటరి కాకుండా, ఆమె తిరిగి ఎటువంటి ఆదరణ లేదా ఎటువంటి ఆధారం అనేది లేకుండా ఆమె కృంగిపోకుండా ఆమెకి ఒక తోడుని లేదా ఒక అండని, ఒక సహాయాన్ని, ఆమె పోషణని చూసుకోవటానికి అక్కడ ప్రియమైన శిష్యుని ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఎందుకు ప్రియమైన శిష్యుడు అంటే అతడు తిరిగి అక్కడ సిలువ యొద్ద వరకు కూడా ఆ యొక్క యోహాను యేసుక్రీస్తుని వెంబడించినట్టుగా మనం చూస్తాం. అని అందరూ శిష్యులు అందరూ అక్కడి నుంచి పారిపోయారు. ఎప్పుడైతే గెత్సెమనే తోటలో సైనికులు ఆయన పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ కూడా పారిపోతారు. కానీ సిలువ యొద్ద వరకు, అంటే ఆ చివరి వరకు కూడా ఉంది ఎవరంటే యోహాను. సో అందుకని ఇక్కడ అక్కడ ఆయన ఎదుట తన తల్లి ఉంది, అలాగే తన ప్రియమైన శిష్యుడు ఉన్నాడు. అంటే ప్రియమైన శిష్యుడు యేసుక్రీస్తుని ఎప్పుడైతే ఆయన ఈ లోకంలో ఉన్నారో ఆయనకి ఎప్పుడు కూడా ఆయన వెంబడించి ఆయన మాటను పాటిస్తూ ఆయనకు ప్రియమైన శిష్యుడిగా, అంటే సంపాదించడం అంటే దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యం. ఆయన దేవుని విశ్వాసం కలిగి ఉంటే కదా ఆయనకి ఇష్టలుగా ఉంటాము. సో అవన్నీ కూడా చేసినది కారణంగా యేసుక్రీస్తు యోహాన్ని ఎంచుకున్నాడు. ఎందుకంటే తన తల్లి బాధ్యత యోహాన్ని చూసుకోగలడు. ఆమె చివరి వరకు కూడా సంతోషంగా ఉండగలదు. ఆమెకి ఎటువంటి లోటు లేకుండా. ఎందుకంటే మనకి లేఖనాల్లో కూడా మనకి ఎక్కడ యోసేపు గురించి చెప్పబడదు. యోసేపు ఆమె తోడుగా ఉన్నాడని, లేదా ఎక్కడికి వెళ్ళినా కూడా యోసేపు ఆమెతోనే ఉన్నాడని మనకి యోసేపు గురించి కూడా మనకి చెప్పబడదు. సో ఇక్కడ అంటే ఒక ఒంటరిగా ఉన్నది ఆమె ఇక్కడ. ఒంటరిగా ఆమె ఇక్కడ ఉన్నప్పుడు ఆమెకి ఎటువంటి ఆధారం లేకుండా ఆమె ఉండగా ఇక్కడ ప్రియమైన శిష్యుల్ని ఆమెకి తోడుగా దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే మనం చూసుకుంటే మార్కు సువార్త 3:35 గమనిస్తే, మార్కు సువార్త 3:35 దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు నా సహోదరుడు తల్లియులని చెప్పారు. ఇక్కడ దేవుని చిత్తం చొప్పున ఎవరైతే జరిగిస్తారో, ఇక్కడ యోహాను దేవుని చిత్తం చొప్పున జరిగించిన శిష్యునిగా ఉన్నట్లు మనం గమనించవచ్చు. అందుకనే దేవుడు అక్కడ మనం గమనిస్తే నువ్వు నా తల్లిని చూసుకో అని యేసుక్రీస్తు యోహానుతో చెప్పలేదు. నువ్వు నేను ఇక నుంచి ఉండను, నువ్వే నా తల్లిని చూసుకో అని చెప్పలేదు. కానీ ఇదిగో నీ తల్లి అనేసి, అంటే ఒక యేసుక్రీస్తు రక్తంలో కడుగుబడిన వారంగా లేదా దేవునితో సంబంధం కలిగిన వారంగా మనము ఒక విశ్వాసంగా ఉన్నప్పుడు అదేంటి అంటే మనమందరం ఒక కుటుంబంగా ఉంటాము అనేసి, మనమందరం ఒక కుటుంబంలో చేర్చబడతాము అనేసి మనకి చెప్పబడుతుంది అనమాట. అదే మాట మన యోహాను 1:12 గమనిస్తే మనకు అక్కడ చెప్పబడుతుంది. తను ఎందరు అంగీకరించురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. సో ఇక్కడ ఆయన విశ్వాసం ఉంచిన వారందరికీ ఆయన పిల్లలకుటకు లేదా ఆయన వారసులకుటకు అనుగ్రహించున్నాను. సో ఇక్కడ ఇప్పుడు నుంచి మరి తల్లి అయిన మరియే కానీ లేదా యోహానే కానీ ఒక కుటుంబంగా దేవునితో సంబంధం కలిగిన కుటుంబం లేదా దేవునిలో కుటుంబంలో వాళ్ళు చేర్చబడుతున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. సో అందుకని యేసుక్రీస్తు చెప్తున్నారు, ఇదిగో నీ తల్లి అనేసి యోహానుతో మనకి చెప్పబడుతుంది అనమాట. సో ఇక్కడ ఇదే వాక్యాన్ని మనకి ఇక్కడ అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అక్కడ యేసుక్రీస్తు మరియతో చెప్పిన మాటని మనము ఇంకో రకంగా మనం అర్థం చేసుకుంటే అదేంటి అంటే యోహాను సువార్త 3:16-17 కనుక మనం గమనిస్తే, దేవుడు లోకంని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. సో ఇక్కడ మనకి దేవుడు మా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి ఉండగా కుమారుడు తండ్రి యొక్క బాధ్యతనే కానీ లేదా తండ్రి యొక్క చిత్తాన్ని కానీ తండ్రి తనకు అప్పగించిన పని కానీ ఎలాగా ఆయన నిర్వహించి ఉన్నారో నెరవేర్చి ఉన్నారో అదే రీతిగా తన తల్లి అయిన మరియ బాధ్యత కూడా ఇక్కడ నిర్వర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ, ఇక్కడ తల్లి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ పరిస్థితుల్లో తన తల్లి అయిన మరియ బాధ్యత ఆయన నిర్వర్తిస్తున్నారని మనం గమనిస్తే కనుక మనం చూస్తూ ఉండవచ్చు, శిలువ మీద ఆయన వేలాడుతూ ఉన్నారు.
ఆ మండుటెండలో రక్తము చిందిస్తూ ఆయన శిలువ మీద వేలాడుతూ ఎంతో బాధను భరిస్తూ ఎంతో వేదనను ఆయన అనుభవిస్తూ అక్కడ ఆయన ఉండగా ఇక్కడ తల్లి అయిన మరి బాధ్యత అప్పగిస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మనం గమనిస్తే కనుక మనం ఏ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నాం, మన శ్రమల్లో కూడా మన బాధ్యతను నిర్వర్తించాలి. మనకి ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు నేను పరలోకానికి వెళ్ళేటప్పుడు తన తల్లి బాధ్యత వేరొకరికి అప్పగించలేదు, కానీ సిలువలో వేలాడుతూ శ్రమ పొందుతూ బాధను అనుభవిస్తూ ఆ సమయంలో కూడా తన తల్లి బాధ్యతను అక్కడ అప్పగిస్తూ, అంటే శ్రమలలో ఉన్నప్పుడు కూడా తన బాధ్యతను ఆయన మర్చిపోలేదు. తన తల్లిని ఆయన విడిచిపెట్టకూడదని అనుకున్నారు. మనం చాలాసార్లు మన లైఫ్లో ఏంటి అంటే మనకి ఇవ్వబడిన పనే కానీ మనకు అప్పగింపబడిన బాధ్యతే కానీ మనము కొన్నిసార్లు మనకి ఆటంకాలు ఏదైనా కలిగినప్పుడు లేదన్నా శ్రమలు ఏదైనా కలిగినప్పుడు వాటిని వాయిదా వేస్తూ ఉంటాం. వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, ఆ యొక్క శ్రమల్లో కృంగిపోతూ దాని గురించి ఆలోచిస్తూ మనకు అప్పగింపబడ్డ పనినే కానీ మనకి ఇవ్వబడ్డ బాధ్యతనే కానీ మనం మరిచిపోయి దానిని ఆ శ్రమల్లోనే కృంగిపోతూ ఉంటాం. దాని గురించి వాయిదా వేస్తూ ఉంటాం. నాకు ఈ శ్రమలో నేనే, లేదా దేవుడు నన్ను అర్థం చేసుకుంటాడే, నేను పని చేయకపోయినా పర్లేదులే అనేసి మనకు శ్రమల గురించి మనం ఆలోచిస్తాం. కానీ మన ఎదుట ఉంచబడిన పనే కానీ మనకి ఇవ్వబడిన బాధ్యతే కానీ దేవుడు ఏ కారణం నిమిత్తమైతే ఈ లోకానికి పంపించి ఉన్నారో, లేదా దేవుడు మన పట్ల కలిగిన ప్రణాళికలు ఏదైతే ఉన్నాయో, దేవుడు ఎందుకొరకు నన్ను ఎన్నుకొని ఉన్నారో అవన్నీ కూడా మర్చిపోతూ మనం ఏమవుతూ ఉంటాం అనమాట, మన శ్రమల్లోనే బాధపడుతూ ఉంటాం, మన శ్రమలోనే కృంగిపోతూ ఉంటాం, మనం ముందుకి వెళ్లకుండా అక్కడ ఆగిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన శ్రమ పొందుతూ కూడా తన తల్లిని బాధ్యతను విడిచిపెట్టలేదు. నేను చనిపోతే మీరు ఎవరైనా చూసుకుంటారులే, నా శిష్యులు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ చూసుకుంటారులే అని ఆయన విడిచిపెట్టలేదు. కానీ ఆయన ఏం చేస్తున్నారు, ఆమె బాధ్యతను ఆయనకు అప్పగింపబడి పనిని ఆయన విడిచిపెట్టకుండా ఆయన అక్కడ నెరవేరుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. మనము మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తే అక్కడ ఏలియాను కనుక మనం గమనిస్తే తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని మరణాపేక్ష గలవాడే యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, ఇంత మటుకు చాలును, నా ప్రాణము తీసుకోనమని ప్రార్థన చేశాను. సో ఇక్కడ ఏలియా ఏమని చెప్తున్నాడు, దేవా నా ప్రాణము తీసుకున్నాను. ఆ ముందు కొన్ని వచనాల ముందే కనుక మనం చూసుకుంటే కొన్ని సంఘటనల్ని, అంటే ఎన్నో అధ్యాయాల తర్వాత కూడా కాదు, కొన్ని వచనాల ముందే మనం చూసుకున్నట్లయితే ముందు అధ్యాయంలో కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏలియా 450 బయలు ప్రవక్తల్ని చంపినట్లుగా వధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా వర్షము కొరకు 3.5 సంవత్సరాలు వర్షము పడినప్పుడు వర్షము కొరకు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ వర్షాన్ని కూడా కురిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇవన్నీ చేసిన ఏలియా, సారెపతు విధవరాల విషయంలో కూడా అద్భుతం చేసిన ఏలియా, లేదా దేవుడు పంపిన విధానాన్ని అక్కడ పంపించినప్పుడు అక్కడ ఏలియా ఆ సంఘటన లేదా సారెపతు విధవరాల దగ్గర ఆమె దగ్గర అక్కడ రొట్టిన ఎన్ని జరిగించినప్పుడు, సో ఇవన్నీ కూడా జరిగించిన ఏలియా ఇక్కడ ఈ సమయంలో ఎందుకు చేస్తున్నంటే యెజబెలు తన ప్రాణంను తీసివేసిందన్న భయంతో, అక్కడ యెజబెలు తన ప్రాణంను తీసివేసిందన్న భయంతో తాను ఒక ప్రవక్తని మరిచిపోయి అక్షరంలో బయలుతో ప్రవక్తల్ని చంపి ఉన్నాడని మరిచిపోయి ప్రార్థించగా దేవుడు వర్షం కురిపించి ఉన్నాడన్న సంగతిని మరిచిపోయి ఇక్కడ భయంతో తన ప్రాణం నిమిత్తం భయంతో ప్రవక్తగా తన పాత్రనే కానీ తన బాధ్యతనే కానీ తన పనినే కానీ అతను విడిచిపెట్టి అక్కడ ఏమవుతున్నాడంటే తను భయపడుతూ ఉన్నాడు. శ్రమ కలగగానే చిన్న మాట అతనికి వినిపించగానే ఏమవుతున్నాడు, దేవా నా ప్రాణము తీసుకో. అలాగే మనం కూడా కొన్ని సమయాల్లో శ్రమ కలిగినప్పుడు మనం ఏం చేస్తాం, దేవా ఇది నేను భరించలేనిది, నేను ఇది చెయ్యలేను, నాకు ఇది చాలా ఎక్కువ అనేసి మనం ఇంకా ఎన్నెన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం దేవుని యొక్క. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తన శ్రమలో కూడా యేసుక్రీస్తు ఆ తల్లి అయిన మరియ బాధ్యత విడిచిపెట్టదు. తల్లి అయిన మరియ బాధ్యత విడిచిపెట్టకుండా ఆ బాధ్యతను తన శిష్యునికి అప్పగించినట్లుగా చూస్తూ ఉంటాం అనమాట. సో దేవుడు మన లైఫ్లో ఇచ్చిన ప్రణాళికలు, మన పట్ల ఆయన
ఇర్మియాలో మనకి చెప్పబడుతుంది. ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశాలే కానీ అవి మనకి సమాధానకరములే అనేసి మనకి చెప్పబడుతుంది అనమాట. సో అవి మనకి హాని కలిగించేవి కాదు. సో ఇక్కడ మన యేసుక్రీస్తు ఆయన శిలువపై చేసిన ఆ యొక్క పనిని లేదా నెరవేర్చిన ఆ యొక్క బాధ్యతను ద్వారా మనం కూడా మన శ్రమల్లో మన బాధ్యతను నెరవేర్చేవారుగా. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎన్ని ఆటంకాలు కలిగినా దాన్ని ఒక సాకుగా మనం ఎంచుకోకుండా దేవుని పని చేయటానికి లేదా దేవుని కొరకు సాక్షులుగా నిలవటానికి వాటిని ఒక సాకుగా మనం ఎంచుకోకుండా దేవుని శ్రమలు కలిగినా కూడా ముందుకు వెళ్ళగలిగితే దేవుడు మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటాడు అనేసి మనకు కూడా చెప్పబడుతుంది అనమాట. సో మరి ఒక మాటను కనుక మనం గమనిస్తే ఆ యొక్క వచనంలో యోహాను సువార్త 19:26లో ఒక ఎవరైనా ఇంగ్లీష్ వర్షన్ చదువుతారా? ఇంగ్లీష్ వర్షన్లో కనుక అది గమనించినట్లయితే 19:26 Jesus saw his mother and the disciple whom he loved standing nearby. He said to his mother, "Dear woman, here is your son." Okay, ఈ వర్షన్లో మనకు అలా చెప్పబడుతుంది. యాక్చువల్గా యాంప్లిఫైడ్ వర్షన్లో కనుక మనం గమనించినట్లయితే డియర్ ఉమెన్ లుక్ అనేసి మనకు చెప్పండి, లుక్ యువర్ సన్ అనేసి. అక్కడ యాంప్లిఫైడ్ వర్షన్లో కనుక యాక్చువల్గా నేను ప్రార్థన చేస్తున్నాను ఈ వాక్యాన్ని నిమిత్తం. ఎందుకంటే ఈ వాక్యాన్ని మన దేవుడు ఈ మూడో మాటనే చాలాసార్లు మనం మాట్లాడుతున్నాం. నేను అడుగుతూ ఉన్న దేవా, నేను ఇంకా నువ్వు నాతో ఏదైనా మాట్లాడు, ఈ వాక్యం ద్వారా నేను ఇంకా ఏదైనా నేర్చుకోవాలి, అలాగే సంఘంలో ఉన్న వాళ్ళతో కూడా నేను దాన్ని షేర్ చేసుకోవాలి అని ప్రార్థించినప్పుడు నేను ఏ వాక్యం చదివినా తెలుగులో చదువుతాను, ఇంగ్లీష్లో చదువుతాను. సో ఎప్పుడైతే నేను యాంప్లిఫైడ్ వర్షన్ చూసినప్పుడు డియర్ ఉమెన్ లుక్ అనేసి ఉంది. సో లుక్ అనే మాటలు కనుక మనం తీసుకోగలిగితే మనం లుక్ అనేది ఇక్కడ యేసుక్రీస్తు మరియతో చెప్తున్నారు. అమ్మ, యాక్చువల్గా లుక్ అంటే ఇంగ్లీష్ తెలుగులో వచ్చేసి ఇదిగో అని చెప్పబడుతుంది. కానీ ఇక్కడ దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటి అంటే లుక్ అనేసి, అంటే నువ్వు నా వైపు చూడు. ఇక్కడ అమ్మ నువ్వు నా వైపు చూడు, నేను ఏ పరిస్థితిలో ఉన్నానో నువ్వు చూడు, నేను ఎంతగా శిలువ మరణం పొందుతున్నానో నువ్వు చూడు. కానీ నువ్వు దాని కొరకు నువ్వు బాధపడవద్దు, దాని కొరకు నువ్వు కృంగిపోవద్దు, దాని కొరకు నువ్వు వేదన చెందవద్దు. నువ్వు నా వైపు చూడు. నువ్వు ఏ పరిస్థితిలో నువ్వు ఇక నుంచి ఒంటరి కాదు, నీకు ఏ ఆదరణ లేదా, నీకు ఏ ఆధారము లేదని నువ్వు కృంగిపోవద్దు. నువ్వు నా వైపు చూడు, నేను నీకు సమస్తమైన కానీ లేదా రాబోయే దినముల్లో నీకు ఆశీర్వాదం లేదా సంతోషకరమైన జీవితాన్ని ఇస్తానని ఇక్కడ యేసుక్రీస్తు మరియతో చెప్తున్నట్లుగా లేదా ఆ మాట నాతోనే దేవుడు పలికినట్లుగా నాకు అనిపించింది. సో మన శ్రమల్లో ఏంటి అంటే మనం దేవుని వైపు చూడాలి. మనము ఎన్నోసార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర పెడుతూ ఉంటాము, మనం ఎంతో మందితో షేర్ చేసుకుంటూ ఉంటాము. దేవునితో చెప్పినా కూడా మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, మనం చుట్టూ ఉన్న 10 మందితో కూడా చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉన్నావు, నువ్వు కృంగిపోతూ ఉన్నావు, నీకు ఏ బాధ అయినా కానీ, నీకు ఏ వేదనైనా కానీ, ఏ అవమానమైనా కానీ నువ్వు నా వైపు చూడు. నువ్వు నా వైపు చూడగలిగితే నీకు సమాధానం దొరుకుతుంది. 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ, ఆమె ఎంతో మంది వైద్యులను సంప్రదించింది, ఎంతో మంది దగ్గరికి ఆమె వెళ్ళింది, ఎంతో ధనాన్ని ఆమె ఖర్చు పెట్టింది. కానీ ఆమెకు ఫలితం అనేది రాలేదు. కానీ ఎప్పుడైతే ఆమె యేసుని గురించి విని ఆయన యొద్దకు వెళ్ళింది, అక్కడ యేసు పాదాల దగ్గర ఆమె ఉంది. ఆయన నుంచుంటే ఆయన దగ్గరికి వెళ్ళలేదు, కానీ అక్కడ యేసు పాదాల దగ్గర ఉండి ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే ఆమె స్వస్థత పొందుతుంది. ఇక్కడ అన్ని సంవత్సరాలు ఎంతో మందిని ఆమె సంప్రదించింది, ఎంతో మంది దగ్గరికి ఆమె వెళ్ళింది. ఆమె ఎప్పుడైతే యేసుని గురించి వెళ్ళదో ఆయన దగ్గరికి వచ్చినది, ఆయనే నన్ను స్వస్థపరుస్తారని ఆయన వైపు చూడగలిగింది. ఎప్పుడైతే ఆయన వైపు చూడగలిగిందో దేవుడు ఆమెను ఆ క్షణమే, ఎన్నో దినములు పట్టలేదు కానీ ఆ క్షణమే ఆమెను స్వస్థ పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా అన్నా విషయంలో కూడా మనం గమనిస్తే అన్న తన పిల్లల విషయమే దేవుని మందిరంలో అక్కడ ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమె ఎంతో బహు దుఃఖంతో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. తన కుమారుని తనకి బిడ్డల విషయమే ఆమె ప్రార్థిస్తుండగా అక్కడ దేవా నీవే నా ఆధారం. ఆమెని ఎంతో మంది అవమానితానికి ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లలు లేరు,
ఎంతో అవమానాన్ని ఆమె ఎదుర్కొని ఉన్నది. సో ఇప్పుడు చివరికి అక్కడ ఆమె ప్రార్థిస్తూ ఉన్నది, ఎన్నోసార్లు ప్రార్థించింది. కానీ ఇక్కడ చివరికి అంటే ఒక లాస్ట్ టైం అన్నట్లు బహు దుఃఖంతో ఆమె దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంది. దేవా, నీవే నా ఆధారం, నీవు తప్ప నాకు సహాయం చేసేది వేరెవరూ లేరు, నీవే నన్ను ఆశీర్వదించగలిగే దేవుడు, నీవే నన్ను కనికరించగలిగిన దేవుడు అని ఆయన వైపు చూసి ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె మనవి ఆలకించి ఆమెకి కుమారుడి సమూయేలుని అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటాము. సో మన కష్టంలో, మన దుఃఖంలో మనము దేవుని వైపు కనుక మనం చూడగలిగితే ఆయన నీకు సమాధానాన్ని, లేదా నీవు పడిన అంతవరకు నీవు పడిన వేదనే కానీ, అంతవరకు నీవు పడిన అవమానాలు కానీ, నీవు ఎదుర్కొంటున్న ఒంటరితనమే కానీ, నీవు ఎదుర్కొంటున్న సమస్యలే కానీ ప్రతి ఒక్కటిని దేవుడు తీసివేసే దేవుడై ఉన్నాడు అనేసి మనకి అక్కడ చెప్పబడుతుంది అనమాట. సో దేవుడు మన ఎదురు నుండి ఎప్పుడైనా ఒక ఆనందాన్ని కానీ లేదా ఒక కంఫర్ట్ కానీ ఆయన తీసివేసినట్లయితే నీవు ఊహించని రీతిగా దేవుడు మరి యొక్క ఆదరణే కానీ ఇంకా మరి యొక్క సంతోషాన్ని కానీ ఆయన నీకు నాకు దయచేసి దేవుడే ఉన్నాడు. సో యేసుక్రీస్తు మన సిలువ పలికిన ఈ మూడవ మాట ద్వారా, ఈ మూడవ మాట ఆయన తన తల్లి విషయంలో ప్రేమ చూపిస్తూ ఉన్నారు. అలాగే శ్రమలలో కూడా తన బాధ్యత నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆయన ఇంకొక మాట మనకి చెప్తున్నారు, అది ఏంటి అంటే నీవు నా వైపు చూడు. శ్రమలలో కనుక నీవు నా వైపు చూడగలిగితే నీవు అన్నిటి నుంచి విడుదల పొందుకొని నీవు ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ఉంటాయి. ఎందుకంటే నీ ముందు సిలువ ఉంది, నీ సిలువను జయించిన క్రీస్తు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నీకు తోడు ఉండగా సమస్తాన్ని నీవు జయించగలవు. ఆ యొక్క సిలువపై పలికిన యొక్క మూడో మాట ద్వారా దేవుడు మనందరితో మాట్లాడిన రీతిగా మనమందరూ కూడా మన తల్లిదండ్రులను సన్మానించి వారి బాధ్యత నిర్వర్తించే వారుగా, శ్రమల్లో ఆయన మన బాధ్యతలు, శ్రమలలోనూ కూడా మన బాధ్యతను నిర్వర్తించి ఆయన నామాన్ని మహిమపరిచేవారు. ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు తండ్రి నా చిత్తము కాదు నీ చిత్త ప్రకారమే జరిగినమని గెత్సెమనే తోటలో ప్రార్థించినప్పుడు చెప్పి ఉన్నారో, మనము కూడా మన శ్రమల్లో ఆయన మన బాధ్యతను నిర్వర్తించి ప్రతి సమయంలో కూడా దేవుని వైపు చూడగలిగితే గొప్ప కార్యాన్ని మనం చూడగలిగి ఆయన నామాన్ని మహిమపరిచే వాటిలో ఉంటామని ఇచ్చిన మాటలు తెలియజేయాలని దేవుడు ఇచ్చిన మాటలు తెలియజేసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు సిలువలో పలికినటువంటి ఆ మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఏ సందర్భంలో ఈ మాట మాట్లాడాడో ప్రాముఖ్యమైన విషయం. సిలువ మీద మాట్లాడుతూ ఉన్నాడు. అయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 24వ వచనానికి వస్తే అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటయ్యా అంటే, ఆయన వస్త్రాలను పంచుకొనటానికి చీట్లు వేస్తూ ఉన్నారు. అంటే ఆయన దగ్గర తన వస్త్రాలు కూడా లేవు. సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. మానవాళి కొరకు సమస్తము ఆయన త్యాగం చేసిన దేవునిగా ఉండగా, వస్త్రము అన్నది ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని లేదా తన యొక్క స్థితిని తెలియచేసేది. ఆఖరకు ఆయన వస్త్రాలు కూడా అపహరించబడ్డాయి. అంటే ఇంకా ఏమీ లేదు, ఇంకా ఏమీ లేదు. ఏమీ లేని స్థితిలో కూడా ఆయన ఏం చేశాడయ్యా అంటే, ధర్మశాస్త్ర ప్రకారముగా మోషేకు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలోని 5వ ఆజ్ఞ అయినటువంటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించును అన్న మాటను మరచిపోలేదు. అంత మాత్రమే కాదు, యోహాను సువార్త 19:26లో చెప్పబడినటువంటి అక్కడ అమ్మ అన్న పదాన్ని వాడటం జరిగింది. కానీ ఆంగ్ల తర్జుమాలలో దానిని ఉమన్ అని అన్నాడు. ఉమన్ అని అంటే స్త్రీ. దానిని గ్రీకు భాషలో ఏమన్నాడయ్యా అంటే గునై అన్న పదాన్ని వాడాడు. సాధారణంగా ఈ పదం ప్రాచీన గ్రీకు సాహిత్యంలో ఒకసారి గమనిస్తే రాణులకు, ఉన్నతమైన స్థితిలో ఉన్న స్త్రీలను గౌరవపరిచేదిగా ఉమెన్ అన్న మాటను సంబోధిస్తారు. ప్రస్తుత కాలంలో కూడా ప్రాచీన బ్రిటిష్ అలవాట్లలో నుంచి మనకు వచ్చినటువంటి ఒక అలవాటు ఏంటయ్యా అంటే,
తెలుగులో కనుక మనం ఒక ఉత్తరం రాస్తూ ఓ గొప్ప అధికారికి రాస్తా ఉంటే దానిని ఎలా ప్రారంభిస్తామయ్యా అంటే అయ్యా అయ్యా అనే రాయాలి. గౌరవనీయులైన అయ్యా అనే సంబోధిస్తాం. ఈ సంబోధన అన్నది ఉమెన్ అని అన్నాడు అంటే అది అగౌరవమైనది కాదు, గౌరవప్రదమైనటువంటి మాటగా చెప్పబడింది. మనం అనుకుంటాం సిలువలో ఆఖరుగా ఆయన పనిని ముగిస్తూ ఈ మాటను సంబోధించాడని. కానీ ఒక్కసారి కనుక యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనానికి రాగలిగితే ఆయన తన 30వ ఏట యేసు ఆ, ఆమెతో ఆమెతో అమ్మా అమ్మా నాతో నీకేమి పని నాతో నీకేమి పని. ఆత్మతత్వంలో ఎవరైనా ఒక్కరు ఉమెన్ why you involve me? Jesus replied, దేవుని నామానికి మహిమ కలుగును గాక. స్త్రీ నువ్వెందుకు ఈ పనిలో కలిగి చేసుకుంటా ఉన్నావు? ప్రారంభంలో ఇది ఎప్పుడు మాట్లాడిన మాట అంటే సేవ ప్రారంభం. సేవ ప్రారంభంలోనే తల్లి ఏమైందయ్యా అంటే స్త్రీగా మారింది. ఇప్పుడు ఈయనకు భౌతిక బలమైన తల్లి కాదు ప్రాముఖ్యం. పరిచర్య ప్రారంభంలోనే తల్లిని ఉమెన్ అని సంబోధించాడు. ఎప్పుడైతే దేవుని పనిని ప్రారంభించాడో మధ్యలో కూడా ఒక సంఘటనలో ప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అంటే ఆయన ఎవరైతే ఆయనను ప్రేమిస్తూ ఉన్నారో వారే నా సహోదరులు అని అన్నాడు. అయితే ఇక్కడ ఒక చక్కని కార్యం జరిగింది. ఈ శిలువ చెంతన ఓ క్రొత్త కుటుంబ వ్యవస్థ ప్రారంభమైంది. అప్పటి వరకు వేరు వేరు కుటుంబాలుగా ఉన్నారు, కానీ ఇక్కడ క్రొత్త కుటుంబం తయారైంది. ఎలాగయ్యా అంటే ఆ శిలువ నీడలో ఒక క్రొత్త కుటుంబం ఆవిర్భవించడానికి ప్రభు కృప చూపాడు. మరియా తల్లి అయిన మరియను తన సహోదరులు ఉన్నారు, వారికి అప్పగించలేదు. ఒకవేళ అప్పగించి ఉంటే అది ఇంత గొప్పనిపే ఒక కుటుంబం అయి ఉన్నది. ఇప్పుడు ఎవరికి అప్పగిస్తున్నాడు అంటే తన శిష్యునికి అప్పగిస్తా ఉన్నాడు. ఈ తల్లిని ఒంటరిగా విడిచిపెట్టక తన శిష్యుడైనటువంటి లేదా విశ్వాసి అయిన యోహానుకు అప్పగించాడు. ఇప్పుడు క్రీస్తు తన తల్లి బాధ్యత ఒక విశ్వాసికి అప్పగించాడు. అదే రీతిగా సంఘం అనేది కేవలం ఆరాధనకు కేంద్రం మాత్రమే కాదు, విడవబడిన వారికి, ఒంటరి వారికి అది ఒక కుటుంబం. దేవుడు శిలువలో కూడా తన తల్లిని విడిచిపెట్టలా, మరి ఒక కుటుంబాన్ని స్థాపించాడు. ఆ కుటుంబం ఆ యోహాను ఆమెను తన ఇంట చేర్చుకొని ఎఫెసు పట్టణంలో ఆమె మరణము వరకు ఆమెను పరిరక్షించాడు. ఈ మాట వ్రాయబడిన సమయానికి బహుశా చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్న రీతిగా యోసేపు అప్పటికే మరణించిన వాడు. అందును బట్టి ఆయనను గురించి ప్రస్తావించబడలేదు. ఓ విధవరాలిగా ఉంది, ఓ నిస్సహాయ స్థితిలో ఉంది. ఆ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి స్త్రీకి ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అదే రీతిగా ఈ దినాన నిస్సహాయ స్థితిలో ఉన్నానని నీవు అనుకుంటూ ఉన్నావేమో. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన తన కుటుంబం అనబడిన సంఘములో నిన్ను చేర్చి తన బాధ్యతను నెరవేర్చిన వానిగా ఉంటూ ఉన్నాడు. మనం ఆయన ప్రేమను వెదజల్లే వారంగా మన కష్టంలో కూడా మన బాధ్యతలను మరవని వారముగా ఉండవలసిన అవసరం ఉంది. సమస్తాన్ని పోగొట్టుకున్న ధర్మశాస్త్ర సంబంధమైన బాధ్యతను క్రీస్తు మర్చిపోలా. అదే రీతిగా విశ్వాసి అని నీకు క్రీస్తు కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ బాధ్యతలను నీ వెసులుబాటును చూసుకుంటూ మరచిపోతూ ఉన్నామేమో. కష్టంలో కూడా వాటిని ఇష్టంగా చేయగలిగిన స్థాయిలోనికి, స్థితిలోనికి రావటమే ప్రభువు కోరుకుంటూ ఉన్నవాడిగా ఉంటూ ఉన్నాడు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.